ఇంతకుముందు ఆత్మవిశ్వాసమే ఆభరణం అనేవారు కదా. ఇప్పుడు ఆత్మవిశ్వాసం కోసం ఆభరణాలు అనే ట్రెండ్ని చైనా యువత ఫాలో అవుతోంది. చైనాను పరిపాలిస్తున్నది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. దేవుడు లేడనే నాస్తికవాదాన్ని చాలా స్ట్రిక్ట్గా పాటించే పార్టీ అది. మతం, ఆధ్యాత్మికత, దైవం లాంటి విషయాల్లో చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి అక్కడ. 18 ఏళ్ల లోపు పిల్లలు మత సంస్థల్లో చేరడం, అలాంటి పాఠశాలల్లో చదవడం నిషిద్ధం. అయితే అలాంటి చైనాలో ఇప్పుడు యువతరం ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతోంది. వాళ్ళకి ఈ ఆధునిక ప్రపంచం విసురుతున్న సవాళ్లను అధిగమించటం కష్టంగా అనిపిస్తోంది. మనసుకు శాంతి లేదు, తమ మీద తమకు నమ్మకం పోతోంది. అందుకే ఇప్పుడు వాళ్ళు తమ భవిష్యత్తు మీద నమ్మకాన్ని పెంచే ఆధ్యాత్మిక అనుభవాలు, వస్తువుల కోసం వెంపర్లాడుతున్నారు. క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్ను కొంటున్నారు. జెన్ మతం సింబల్స్తో ఉన్న ఫ్యాషన్లను ఇష్టపడుతున్నారు. ప్రాచీన దేవాలయాలకు వెళుతున్నారు. దైవం, మతం లాంటి అంశాలకు దూరంగా నాస్తికవాద సిద్ధాంతాలతో ప్రభుత్వం పనిచేస్తున్నా ప్రజలు, ముఖ్యంగా యువత ఇలా ఆధ్యాత్మిక బాట పట్టడం ఒక విచిత్రంగానే అనిపిస్తున్నా అది సహజమనే అనుకోవాలి. మన జీవితం బాగానే ఉంది అనే నమ్మకం లేనప్పుడు తప్పకుండా మనకు ఏదో ఒక రకంగా ఆ నమ్మకాన్ని పెంచే మార్గాలు కావాలి. దైవారాధనలు, మతాచారాలు ఆ దిశగానే పనిచేస్తాయి. ఈ క్రమంలో రంగురాళ్ళు, జ్యోతిషాలు, అదృష్టాన్ని పెంచే వస్తువులు ఇలాంటివన్నీ మన జీవితాల్లోకి వస్తుంటాయి. మంచి జాబ్ సంపాదించేస్తే ఇక జీవితంలో కష్టాలన్నీ తీరినట్టే అనుకునే పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. ఎందుకంటే జాబు ఉన్నా కొన్ని రకాల సమస్యలు తప్పడం లేదు. జాబ్ మార్కెట్లో పోటీ, ఒత్తిళ్లు, వర్క్ ప్లేస్లో కాంపిటీషను, ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అస్థిరత్వం, వీటన్నింటి ప్రభావం యువతరం మీద పెరుగుతోంది. అంటే జాబుతో మనశ్శాంతి రావడం కాదు, మరింత అశాంతి పెరుగుతున్నదన్నమాట. చైనా యువత ఈ సమస్యల నుండి బయటపడటానికి ఆధ్యాత్మికత వైపు పరుగులు తీస్తున్నారు. అలాంటి వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మానసిక ప్రశాంతత కోసం, స్ట్రెస్ నుండి బయటపడటానికి, ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం అలాంటి వస్తువులను కొంటున్నారని తెలుస్తోంది. బ్యాడ్ ఎనర్జీ నుండి బయటపడేందుకు, డబ్బు పరంగా, మానసికంగా స్థిరంగా ఉండటానికంటూ రకరకాల క్రిస్టల్స్ని, జెమ్ స్టోన్స్ని కొంటున్నారు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు సైతం వీటిపై ప్రచారం చేస్తుండటంతో చైనా యువత మరింతగా వీటివైపు ఆకర్షితులవుతున్నారు. పోటీ ప్రపంచంలోని పరుగు పందెం నుండి ఉపశమనం కలగాలన్నా, మానసికంగా ప్రశాంతంగా, బలంగా ఉండాలన్నా ఆలయాలకు వెళ్ళడమే మంచిదని వారు భావిస్తున్నారు. అందుకే బౌద్ధ, టావోయిస్ట్ ఆలయాలకు ఎక్కువగా వెళుతున్నారట. ఇక డిజిటల్ ఆధ్యాత్మిక బాటలో కూడా చాలామంది యువత ప్రశాంతతని వెతుక్కుంటున్నారు. ఆస్ట్రాలజీ, టారో కార్డు రీడింగ్, ఆన్లైన్ భవిష్యవాణి యాపులు ఇలాంటివన్నీ యువతని తమ వైపుకి తిప్పుకుంటున్నాయి. ఇవే కాకుండా అదృష్టాన్ని తెస్తాయంటూ కొన్ని రకాల క్రిస్టల్, గోల్డ్ ఆభరణాలు మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఎనర్జీని, సంపదని పెంచుతాయని, దురదృష్టాన్ని తరిమి కొడతాయని ప్రచారంతో ఆధ్యాత్మిక సింబల్స్, డిజైన్స్తో ఉన్న చేతులకు ధరించే ఆభరణాలు, చెవి ఆభరణాలు, నెక్లెస్లు, సాంప్రదాయ బొమ్మలు, పరిమళాలు వంటివి ఎక్కువగా మార్కెట్ అవుతున్నాయి. అలాగే స్పిరిచువాలిటీ చిహ్నాలున్న దుస్తులు, హ్యాండ్ బ్యాగులు వంటివి కూడా రకరకాల డిజైన్లలో జెన్ స్టైల్ పేరుతో మార్కెట్లోకి వస్తున్నాయి. ధ్యానం చేసేందుకు ఉపయోగపడే మెడిటేషన్ సోఫాలు, కుషన్లు ఇలాంటివన్నీ అవసరమైన వస్తువులుగా మారిపోతున్నాయి. విలాసవంతమైన బ్రాండెడ్ దుస్తులు, ఆభరణాలు, యాక్సెసరీస్ స్థానంలోకి ఇవన్నీ వచ్చి చేరుతున్నాయి. ధ్యాన యాప్లు, వర్చువల్ ప్రార్థనలు, ఆన్లైన్ భవిష్యవాణి లాంటివి వారి జీవితాల్లో భాగం అయిపోతున్నాయి. ఇలా డిజిటల్ ఆధ్యాత్మికతని కూడా యువత ఎక్కువగా ఆచరిస్తున్నారు. ఇదంతా మార్కెట్ మాయాజాలం. మార్కెట్ మనిషి అవసరాలను తీరుస్తుంది, అవసరాలను సృష్టిస్తుంది కూడా. యువత మనసు బాగాలేదు అనే అంశం పైన ఇన్ని రకాల వస్తువుల మార్కెట్ పెరుగుతోందన్నమాట. ఒక పక్క చైనా తన ఉత్పత్తిని, ఎగుమతులను పెంచుకుంటూ వరల్డ్స్ ఫ్యాక్టరీ అనే పేరు తెచ్చుకుంటుంటే, మరోవైపు ప్రజల్లో ఆర్థిక, మానసిక అభద్రతలు పెరుగుతున్నాయి. చైనా రాజకీయాల్లో, ఆర్థిక వ్యవస్థలో కమ్యూనిజం, సామ్యవాదం అనే పేర్లు వినబడతాయి. కానీ అక్కడ కూడా పోటీ మార్కెట్లు, ప్రైవేట్ ఆస్తులు కూడబెట్టుకోవడం,
పేద గొప్ప తేడాలు ఇలాంటివన్నీ మన దేశంలో లాగానే ఉంటున్నాయి. మరి అలాంటప్పుడు ప్రజల జీవితాల్లో వచ్చే సమస్యలన్నీ అక్కడ కూడా వస్తున్నాయి అన్నమాట.